ప్రస్తుతం నేను హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మీకు నేను సెషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి శ్రీ శ్యామ్ గారికి, అలాగే ఈరోజు జూమ్ సెషన్లో వచ్చినటువంటి మిత్రులు ఆల్మోస్ట్ 25 పీపుల్ ఉన్నారని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సెషన్ స్టార్ట్ చేసబోయే ముందు ఎవరైతే ఈ రోజే ఫస్ట్ టైం మన సెషన్ వింటున్నారో నిజంగా చాలా చాలా అదృష్టవంతులు నేను 100% చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ సెషన్ కంప్లీట్ గా మీరు నాతో ఉంటే అదృష్టవంతులు అంటున్న మాటకి అర్థం ఏంటనేది మీకు చివరిలో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ మాట నిజమండి అని మీరు ఒప్పుకుంటారండి. కొత్త వాళ్ళని నేను అంటున్నాను అనమాట. సో మరి న్యూ పీపుల్ ని ఈ యొక్క సెషన్ కు పరిచయం చేసినటువంటి మా ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్, అటామీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మరి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ నేను తెలియవరుస్తూ మరి సెషన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు టీమ్ 1 అటామీ జూమ్ మీటింగ్ సెషన్ అండి. మీ అందరికీ సాదర స్వాగతం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. నిజంగా ఈ రోజున చాలా గొప్ప అవకాశాన్ని మనం తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత గొప్ప అవకాశం అంటే ఈ రోజే మొట్టమొదటిసారి వింటున్న మిత్రులు మీకు డైరీ రాసే అలవాటు ఉంటే గనక ఖచ్చితంగా మీరు మీ డైరీలో ఈ రోజును మీరు సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి ఒక శుభదినం. నో డౌట్ ఎట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అంత గొప్ప అవకాశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ గొప్ప అవకాశాన్ని తెలుసుకోబోయే ముందు ఎందుకు తెలుసుకోవాలి మరి దీన్ని అంటే చూడండి ఫ్రెండ్స్, మనందరికీ ఒక మంచి హెల్త్ కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ ఫర్ బెటర్ హెల్త్, ఒక గొప్ప జీవితం, మంచి జీవితం కోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక 4 అండి. చక్కటి ఆరోగ్యం కావాలి భగవంతుడి దయ వల్ల మనందరికీ. అలాగే మన అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి మనీ మన దగ్గర ఉండాలి. అలాగే చక్కటి టైం ఫ్రీడమ్ కూడా మనం కలిగి ఉండాలి. అంటే మన సమయం మన కంట్రోల్లో ఉండాలి. టైం ఫ్రీడమ్ మీన్స్ అదనమాట, ఇంకొకరి కంట్రోల్లో ఉండటం కాదు. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ఆర్థిక పరిస్థితులు డిస్టర్బ్ కాకూడదు అనమాట. అటువంటి మంచి 4 ఇంగ్రీడియంట్స్ మనం ఈ రోజున ఈ అవకాశం ద్వారా మీకు మేము అందివ్వబోతున్నాము. ఎస్ ఫ్రెండ్స్, అందువల్ల మీరు చాలా అదృష్టవంతులు నేను అంటున్నాను. సో మరి ఈ 4 మనం అందుకోవాలి అంటే మరి మనకి ఒక మంచి డబ్బు సంపాదించేటువంటి ఒక చక్కటి మార్గం మనకు కావాలి. అంటే మనందరం ఆల్రెడీ భగవంతుడి దయ వల్ల ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ లో మనం ఉన్నామండి. బట్ మనం ఉన్న సోర్స్ ద్వారా ఈ 4 పొందుతున్నామా అని క్వశ్చన్ చేసుకుంటే చాలా మందికి అది నో అనే ఆన్సర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ 4 పొందేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని నేను మీకు ఈ రోజున పరిచయం చేయబోతున్నాను. దానికి ముందు ప్రపంచవ్యాప్తంగా మరి మనకు ఉన్నటువంటి చట్టబద్ధమైన ఆదాయ మార్గాలు ఏంటి ఒకసారి చూస్తే శ్రీ రాబర్ట్ కియోసకి గారండి, వారు చెప్పారు ఎథికల్ గా ఒక 4 రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు అంట. ప్రపంచవ్యాప్తంగా 4 వేస్ లో చట్టపరమైనటువంటి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు వారు. ఇది నిజమండి. సో దాంట్లో మొదటి కేటగిరీ ఎంప్లాయీస్ అండి. ఈ ఫర్ ఎంప్లాయీస్ అనమాట. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, ఉద్యోగం చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎంపిక చేసుకునే మార్గం సెల్ఫ్ ఎంప్లాయీస్. ఆ తర్వాత బిజినెస్ ఓనర్. బి మీన్స్ బిజినెస్ కాదు ఫ్రెండ్స్, బిజినెస్ ఓనర్. ఒక వ్యాపారానికి మనం అధిపతి అయి ఉండడం, ఒక ఓనర్ అయి ఉండటం. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే మనం వివిధ రంగాల్లో మన డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్టర్స్ కేటగిరీ అనమాట. సో దీంట్లో ఎడమ వైపు ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఒక కేటగిరీకి చెందిన వారుగా వారు చెప్తున్నారు. బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ రెండవ కేటగిరీకి చెందిన వాళ్ళుగా వారు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్న జనాభా ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగిరీలో 95% పీపుల్ వరల్డ్ వైడ్ గా 95 ఉన్న పీపుల్లో 95% పీపుల్ ఇటువైపు ఉన్నారంట. అఫ్ కోర్స్ ఈ రోజున మీటింగ్ వింటున్న మనందరం కూడా దాదాపు ఇటువైపే ఉన్నాం కదా ఫ్రెండ్స్. అలాగే మరి కుడివైపు జస్ట్ 5% పీపుల్ ఉన్నారంట, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్, బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అయితే ఫ్రెండ్స్ గమ్మత్ ఏంటంటే పబ్లిక్ ఏమో ఎడమ వైపు 95% ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న మనీ జస్ట్ 5%. వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మనీలో జస్ట్ 5% మనీ మాత్రమే వీళ్ళ కంట్రోల్లో ఉందంట. అయితే 5% ప్రజలు ఉన్నటువంటి బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వైపు 95% వెల్త్ వాళ్ళ కంట్రోల్లో మానిటర్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎందుకు ఇలా జరుగుతోంది ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఎడమ వైపు ఇండివిజువల్ ఎఫర్ట్, ఒకరొకరుగా మనం పనిచేస్తాం. లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ మనం చేసే పనిని బట్టే మనకు ఆదాయం వస్తుంది. ఆ వచ్చే ఆదాయం ఏదైతుందో యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేసినంత కాలమే వస్తుంది. మనం ఏ రోజు పని ఆపుతామో
ఆ రోజున మన ఇన్కమ్ ఆగిపోతుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. టైం బేస్డ్ ఇన్కమ్, మనం ఒక లిమిటెడ్ అవర్స్ లో పని చేస్తాం, ఆ పని గంటలకు తగ్గట్టుగానే మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఎడమ వైపు ఈ 4 రకాలటువంటి పాయింట్స్ ఉన్నాయండి. కుడి వైపున మనం చూస్తే ఫ్రెండ్స్, బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళు పని చేస్తున్నారు, ఇంకొంతమందికి పని కల్పిస్తున్నారు, కొంతమంది టీంతో కలిసి వాళ్ళు వర్క్ తీసుకుంటున్నారు, అందువల్ల అక్కడ టీం వర్క్ జరుగుతోంది. ఆ తర్వాత అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. మీకు తెలుసు ఫ్రెండ్స్, ఒకరు పని చేస్తే వచ్చే ఆదాయానికి 10 మంది పని చేస్తే వచ్చే ఆదాయానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆదాయం ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక సందర్భంలో ఆ ఓనర్ అక్కడ లేకపోయినా కానీ వర్క్ జరుగుతుందండి, మరి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే మన ప్రమేయం లేకుండా వచ్చే ఇన్కమ్ ను ప్యాసివ్ ఇన్కమ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్. ఇక్కడ అతను ఎస్టాబ్లిష్మెంట్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో, తను లేకపోయినా సిస్టమ్ కంటిన్యూ అవుతుంది, కాబట్టి అక్కడ సిస్టమ్ ఇన్కమ్ ను జనరేట్ చేస్తా ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మరి కుడి వైపున ఉన్న వాళ్ళు బాగా ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళ కోరికలు కలలు అవి తీర్చుకోగలుగుతున్నారు, చాలా గొప్పగా వాళ్ళ జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎడమ వైపు ఉన్న మనము చాలా చితికిపోయిన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లో మనం కంటిన్యూ అవుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాంప్రమైజ్డ్ లైఫ్ లో మనందరం ఉన్నాము. ఈ మాట నిజం ఫ్రెండ్స్. అయితే చూడండి, మరి ఎంతకాలం ఇలాగా? నో ఫ్రెండ్స్, మరి మనం కూడా ఒక రిచ్ లైఫ్ వైపు కంఫర్ట్ కావాల్సిన చేంజ్ కావాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ అండి, 100% మనకు వెల్కమ్ చెప్తా ఉంది. మనందరం కోరుకుందాం, మరి బెటర్ లైఫ్ లోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్. బెటర్ లైఫ్ లోకి మనం వెళ్దాం, ఆనందంగా మనం కూడా ఉందాం. అలా ఆనందంగా ఉండడానికి, బెటర్ లైఫ్ లోకి వెళ్ళడానికి మనకు స్వాగతం చెప్తుంది ఒక ఇండస్ట్రీ, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ అండి, ఈ రోజున మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు కల్పిస్తుంది, నయా పైసా పెట్టుబడి లేకుండా. సో మరి అటువంటి గొప్ప అవకాశాన్ని మనం తీసుకోబోయే ముందు, వాట్ ఈస్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కసారి చూద్దామండి. దాన్ని తెలుసుకోబోయే ముందు మనందరం కూడా మన ఫాదర్స్ నుంచి, మన దశాబ్ద కాలాలుగా మనం ఒక ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం, దట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ లో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కొనేటువంటి ప్రతి ఐటమ్ ఏదైతే ఉందో మనకు ఒక పద్ధతిగా మనకు అందుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం కొనే ప్రతి వస్తువుకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, అలాగే ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, స్టాకిస్ట్ ఉంటాడు, అలాగే హోల్సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, ఆ తర్వాత ఒక కన్జ్యూమర్ గా మన దగ్గరికి ఆ ప్రోడక్ట్ అందుతుంది. ఇది నిజం ఫ్రెండ్స్. ఇలా కొంతమంది మధ్యవర్తుల ద్వారా అది మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయిన ప్రోడక్ట్ కి మనకు అడ్వర్టైజ్మెంట్ మీడియా చేస్తారు, కొంతమంది తారలు వాళ్ళు టీవీలో యాక్ట్ చేస్తారు, ఆ యాక్ట్ చేసినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ ను టీవీ ఛానల్స్ లో చూపించి ఆ ప్రోడక్ట్ ను మనకు అందిస్తున్నారు. ఇది బయట ఉన్న వ్యవస్థ. ఈ వ్యవస్థలో 30 రూపాయలకు తయారవుతున్న వస్తువుని మనము 100 రూపాయలు వెచ్చించి మనం కొంటున్నాం ఫ్రెండ్స్. 100 రూపీస్ వెచ్చించి మనం ఒక వినియోగదారుడిగా మనం కొంటున్నాము. కానీ ఇక్కడ 70 రూపీస్ ఎక్కడ వెళ్తున్నాయి అంటే, సినిమా తారలకు వాళ్ళు నటించిన అడ్వర్టైజ్మెంట్ లో నటించినందుకు గాను వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్, ఆ వీడియో క్లిప్పింగ్ ని చూపించడానికి వాడేటువంటి టీవీ ఛానల్స్, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు, ఈ ముగ్గురు కలిసి ఆ 70% షేర్ చేసుకుంటున్నారు. మరి సినిమా తారలకు ఈ యొక్క టీవీ మీడియాకి దగ్గర 40% వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ 30% ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. అయితే ఇదంతా కూడా వేస్ట్ ఎక్స్పెండిచర్. ఈ 70% బడ్జెట్ వేస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఇక్కడ సేవ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ సేవ్ అయిన దాన్ని మనకు కెరియర్ రూపంలో మనకు అందిస్తుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో అటువంటి ఒక వినియోగదారుడికే పట్టాభిషేకం కట్టినటువంటి ది బెస్ట్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మనందరి జీవితాలు మార్చడానికి వచ్చిన గొప్ప ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ముందుకు వస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ, అవర్ కంపెనీ అటామీ అండి. వెల్కమ్ టు ది అటామీ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరు కూడా మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఒక బిగ్ సక్సెస్ ను ప్రజలకు అందిస్తూ శరవేగంగా దూసుకెళ్తున్నటువంటి కంపెనీ అటామీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ చాలా ఫాస్ట్ గా దూసుకెళ్తూ ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తూ, ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ, ఎక్కువ మందికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను, ఫైనాన్షియల్ సెక్యూరిటీని, టైం ఫ్రీడమ్ ను
ఇవన్నీ అందిస్తూ మెరుగైన జీవితంలోకి తీసుకెళ్తున్నటువంటి చక్కటి కంపెనీ అటామీ, మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏంటి అటామీ కంపెనీ చూద్దాం ఒకసారి దాని హిస్టరీ. సో 4 విధాలుగా మనం చూద్దామండి. అటామీ కంపెనీ ప్రొఫైల్ ఏంటో మనం తెలుసుకుందాం, అలాగే ఆ కంపెనీ ప్లాన్ ఏంటో మనం తెలుసుకుందాం, అలాగే ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటో మనం తెలుసుకుందాం, అలాగే ఆ కంపెనీ మనకి ఎలాంటి ఆదాయాలు ఇస్తుందో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ప్రొఫైల్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. 4 పీస్ అనమాట. ఈ యొక్క గొప్ప కంపెనీని మనకు అందిస్తున్నటువంటి మన కంపెనీ సిఇఓ గారు హ్యాంగిల్ పార్క్ గారండి. మరి వారికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ను మనందరి కోసం క్రియేట్ చేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ను మనకు అందివ్వడానికి మన ముందుకు వచ్చినటువంటి గ్రేట్ పర్సనాలిటీ శ్రీ హ్యాంగిల్ పార్క్ గారు. వారికి ఒకసారి మనందరం సెల్యూట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో మరి వారు 1992లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి వచ్చారండి ఆస్ట్రేలియా నుంచి. ఆ తర్వాత మరి 95లో టాప్ నెట్వర్క్ మార్కెటింగ్ పొజిషన్ లోకి వారు రీచ్ అయ్యారు. ఆ తర్వాత 99లో వారు నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఎన్నో అవార్డ్స్ వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్ లో వారు ఉన్నారు 1999లో. ఆ తర్వాత 2000లో ఫౌండర్ IamKorea.com ఒక కంపెనీని వారు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక మంచి ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తీసుకెళ్లే ప్లానింగ్ చేసుకున్నారనమాట. ఆ తర్వాత 99లో మరి చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ అటామీగా వారు వచ్చారు. 2009లో. 2013లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కొరియా సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి వారు వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారనమాట. సో ఈ విధంగా ఒక కన్జ్యూమర్ సక్సెస్ ప్లాట్ఫామ్ గా మరి ఎవ్రీబడి కెన్ సక్సెస్, అంటే ఒక కన్జ్యూమర్ గా సక్సెస్ అవ్వగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అయినట్టే ఫ్రెండ్స్. అటువంటి ప్లాట్ఫామ్ ను అంటే ఎర్త్ లెవెల్లో అసలు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరిని మనం సాటిస్ఫై చేయాలి అనేటువంటిది ఆలోచించి అక్కడ వారు సాటిస్ఫై చేశారు. అంటే ప్రోడక్ట్ యూజర్ గా కూడా ప్రతి ఒక్కరు సాటిస్ఫై కావాలి. ఆదాయం రాకపోయినా పర్లేదు, ఒక కన్జ్యూమర్ గా ఉన్నా పర్వాలేదు, ఆయన సాటిస్ఫై అయితే చాలు, డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ హిట్ అవుతుంది, అందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది అని నమ్మిన వ్యక్తి శ్రీ హ్యాంగిల్ పార్క్ గారు. సో వారు అటువంటి ఒక ఎయిమ్ తోటి ఈ ప్లాట్ఫామ్ ను మనందరికి క్రియేట్ చేసి మరి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో మరి ఫోర్బ్స్ కంపెనీలో వారు హోమ్ పేజీలో వారు ఎంతో మంది విఐపీస్ వచ్చేటువంటి హోమ్ పేజీలో వారు వచ్చారండి. ఎన్నో అవార్డ్స్, అంత గొప్ప అచీవ్మెంట్ వారు సాధించారు. సో మరి ఈ రోజున మనకి అటామీ కంపెనీని మనకు ఒక 2 జాయింట్ వెంచర్స్ అంటే ఒక బిగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనకు అందిస్తున్నారండి. అందులో అంటే అటామీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఒక 2 బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. అందులో మొదటిది కెయిరీ ఫ్రెండ్స్. కెయిరీ అంటే కొరియన్ అటామిక్ ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది సౌత్ కొరియాకు సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇది ఒక సంస్థ. ఈ సంస్థలో 3000 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, 1500 మంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, 20,000 ఫార్ములాస్ కలిగినటువంటి సంస్థ. 1959లో ఇది ప్రారంభించారండి. సుమారుగా ఇప్పటికీ ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సంస్థ కెయిరీ. మరి ఇది ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ రీసెర్చ్ R&D కలిగినటువంటి సంస్థ అనమాట కెయిరీ అండి. ఇది కెయిరీకి సంబంధించిన లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఈ సెషన్ లో మనము జస్ట్ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మీకు అందిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండవ బిగ్ ఆర్గనైజేషన్ కోల్మార్ అండి. మరి కోల్మారు యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. 1921లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. 99 దగ్గర 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 500 పైచిలుకు కంపెనీలకు ఉత్పత్తులను అందిస్తున్నటువంటి కంపెనీ అనమాట. వీళ్ళు OEM ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ గా వీరు ఉన్నారండి. ప్రపంచ ప్రఖ్యాతిగా కంపెనీగా ఇది ఉందన్నమాట కోల్మార్. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నటువంటి సౌందర్యానికి అంటే స్కిన్ కేర్, బాహ్య అందాలకు సంబంధించి కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ గా 25% ఆఫ్ ద ఉత్పత్తులు అన్ని కూడా ఇక్కడి నుంచే మూవ్ అవుతా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు కాబడ్డ సంస్థ కోల్మార్. మీరు ఒకసారి ఆలోచించండి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు కావడం అంటే ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. చాలా బిగ్ సంస్థ, చాలా పెద్ద సంస్థగా మనం దీన్ని చూడవచ్చు అనమాట. అలాగే 13,000 షేర్ వాల్యూస్ కలిగినటువంటి కంపెనీ అండి, ఒక బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ కోల్మార్. అలాగే కెయిరీ, ఈ రెండిటి జాయింట్ వెంచర్. అయితే దీంట్లో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే మనము
ఎన్నో R&D సంస్థలు వరల్డ్ వైడ్ గా వీరు కలిగి ఉన్నారు. అలాగే ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా వరల్డ్ వైడ్ గా వీరు కలిగి ఉన్నారు. అలాగే మరి మీరు చూడండి, కోల్మార్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ మౌజ్ మూవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దిగ్గజ కంపెనీగా మనం చెప్పుకుంటున్నాం ఆమ్వే కంపెనీ, అలాగే హెర్బల్ లైఫ్, అలాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్, ఆ తర్వాత 4 లైఫ్, ఓరిఫ్లేమ్, ఉజానా, ఇలాంటి బిగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నిటికీ R&D చేసి ప్రొడక్ట్స్ అందిస్తున్న సంస్థ కోల్మార్ అండి. అంటే కొరియాలో కేరీలో R&D అవుతుంది, కోల్మార్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్ళకి ఆ ఉత్పత్తులు చేరుతున్నాయి అనమాట. ఇవే కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీసే కాకుండా అవుట్ సైడ్ ఉన్నటువంటి కంపెనీస్ మీరు చూస్తే లోక్మే, పౌండ్స్, ఇలాగా జాన్సన్ అండ్ జాన్సన్, లోరీ, ఇలాగా చాలా కంపెనీస్ కి వీళ్ళు ప్రొడక్ట్స్ అందిస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా మన కోల్మార్ ఉందన్నమాట. మీరు ఒకసారి చూడండి, 100 years ఓల్డ్ కంపెనీ, 500+ మల్టీనేషనల్ బ్రాండ్స్ కంపెనీస్ కి ఇది సప్లై ప్రొడక్ట్స్ అందిస్తున్నటువంటి కంపెనీ. ఆ తర్వాత 480 పేటెంటెడ్ ప్రొడక్ట్స్ మన యొక్క కోల్మార్ కలిగి ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి ఒక దిగ్గజ కంపెనీలు రెండు, కేరీ అండ్ కోల్మార్, రెండు దిగ్గజ కంపెనీల జాయింట్ వెంచరే మన అటామీ. మై డియర్ ఫ్రెండ్స్, అటామీ అనేది ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా మీరు చూడొద్దు. ఇది సౌత్ కొరియన్ గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ప్రపంచంలో ఉన్నటువంటి వేలాది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో గవర్నమెంట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ అటామీ, మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గవర్నమెంట్ భాగస్వామ్యంతో నెలకొల్పబడలేదు. ఒక గవర్నమెంట్ భాగస్వామ్యంతో నెలకొల్పబడినటువంటి కంపెనీ మన అటామీ, మై డియర్ ఫ్రెండ్స్. మన అటామీ కంపెనీకి సంబంధించి ఇండియా ఆఫీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. హెడ్ ఆఫీస్, ఇండియా హెడ్ ఆఫీస్ మనకు గుర్గావ్ లో ఉందండి. సో ఇది ఇండియా హెడ్ ఆఫీస్. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి ఎందుకు అటామీ, మనం అటామీని ఎందుకు మనం టేకప్ చేయాలి? మీరు ఎడమ వైపు చూడండి, ఎటువంటి సభ్యత రుసుము ఇక్కడ లేదు, ఎటువంటి నెలసరి కొనుగోలు షరతులు ఇక్కడ లేవు. అంటే ఇది నాకు బాగా నచ్చిన పాయింట్. ప్రతి కంపెనీలో ఎవ్రీ మంత్ రీపర్చేజ్ కండిషన్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకు ఎలాంటి రీపర్చేజ్ కండిషన్ లేదు, ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి వెబ్సైట్ ఫీజులు ఇవేవి అక్కర్లేదు. అటామీ దక్షిణ కొరియా కంపెనీ 2006 లో స్టార్ట్ అయింది. 6 to 9 అటామీ సౌత్ కొరియాలో రన్ అయింది. 2009 లో వరల్డ్ వైడ్ గా ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయ్యి మరి మనకు అమెరికా నుంచి మొదలుకొని వివిధ దేశాలకు, కెనడా, జపాన్, తైవాన్, సింగపూర్ మొదలైన దేశాలకి వెళ్తూ ఈ రోజున వరల్డ్ వైడ్ గా 116 దేశాలలో యాక్టివిటీ చేస్తా ఉంది. 17th కంట్రీగా ఇండియాలో లాంచ్ కాబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇండియాలో 10.5 crores మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అవన్నీ తీసేసుకున్నాము. మనకి ఇక్కడ ఎలాంటి ఫీజులు, ఎలాంటి జంజాటాలు, ఎలాంటి హెడేక్స్ లేకుండా వెళ్తున్నటువంటి కంపెనీ. గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక సింగిల్ ఐడి తోటి మీరు వరల్డ్ ఆపరేషన్ మీరు చేయొచ్చు. అటామీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి మీకు వచ్చినటువంటి యూనిక్ ఐడి తోటి వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ 16 దేశాల్లో ఏదైతే మన బిజినెస్ ఉందో అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మీరు మీ టీంలో మీరు వాళ్ళని తీసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ చేయబోయే కంట్రీస్ లో కూడా మీరు బిజినెస్ కొనసాగించవచ్చు. అటువంటి ఒక యూనిక్ ప్లాట్ఫామ్ అటామీ, మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏంటి అటామీ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. మై డియర్ ఫ్రెండ్స్, అంటే అబ్సల్యూట్ కి మించిన పదం లేదండి. అంటే మన కంపెనీ ఇచ్చేటువంటి నాణ్యత, మన కంపెనీ ఇచ్చేటువంటి ప్రైస్ వేరెవ్వరూ ఇవ్వలేరు. అంత బాగా మనకు మంచి మెరుగైన క్వాలిటీ, మెరుగైన ప్రైస్ లో, అందుబాటు ప్రైస్ లో మనకి ఇవ్వగలిగేటువంటి ప్లాట్ఫామ్ అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి కేటగిరీ ఏంటి అని చూస్తే హోమ్ కేర్ కేటగిరీ, పర్సనల్ కేర్, అలాగే మనకు కాస్మెటిక్స్, హెల్త్ కేర్, ఈ విధంగా మనకు సో మెనీ కేటగిరీస్ అండి. అంటే సీజనల్ ఐటమ్స్ ఉన్నాయి, మనకు బ్యూటీ కేర్ ఉంది, అలాగే కిచెన్ వేర్ ఉంది, ఫుడ్ అండ్ బెవరేజెస్, అలాగే లేడీస్ కి, జెంట్స్ కి, అంటే ఫిమేల్ ఐటమ్స్, మేల్ ఐటమ్స్, ఇలా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సో మెనీ ఐటమ్స్, షూస్లు, బెల్ట్లు, పర్సులు, ఈ వ్యాలెట్స్, ఇన్నర్ వేర్స్, ఇలా A to Z. అంటే ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ లలో ఆల్మోస్ట్ 80% ప్రొడక్ట్స్ ని కవర్ చేసింది. దగ్గర 400+ ప్రొడక్ట్స్ మన కంపెనీ కలిగి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవే కాదు మిత్రులారా, మనకు అవుట్ సైడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, సామ్సంగ్, ఎల్జీ, ఇలా అవుట్ సైడ్ నైక్, ప్యూమా, ఇలా డిజ్నీ, సో మెనీ అవుట్ సైడ్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ కూడా మనకు అందుబాటులోకి తేబోతుంది. అంటే లైక్ అమెజాన్ మాదిరిగా A to Z 1,00,000 పైచిలుకు ప్రొడక్ట్స్ మనకు ఇండియాలో
బై 2025 మన కంపెనీ మనకు అందుబాటులోకి తేబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్లాట్ఫామ్ పేరే అజామాల్. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటండి? అజామాల్ ఫ్రెండ్స్. ఎస్, అజామాల్ ద్వారా మనకు 1,00,000 పైచిలకు ప్రొడక్ట్స్ మనకు అందుబాటులోకి తేబోతుంది మన కంపెనీ. సో ఇక్కడ మనం ఏం చేయాలి మరి? సింపుల్ స్టెప్స్ అండి, ఓన్లీ 3 స్టెప్స్ మనం చేయాల్సింది. పర్చేజ్, యూజ్, రికమెండ్. ఈ వస్తువులన్నీ మనం బయట కొంటున్నామా లేదండి? ఆల్రెడీ కొంటున్నాం ఫ్రెండ్స్, అక్కడ మనకేం రావట్లేదు. జస్ట్ ఇక్కడ మన పర్చేసింగ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకొని అక్కడ కొనవలసిన ఐటమ్స్ మనం ఇక్కడ కొనుక్కుంటూ, నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడ కొనుక్కుంటూ మనకు తెలిసిన వాళ్ళకు ఇది చెప్తూ మనం ముందుకెళ్ళటం వల్ల ఇక్కడ మనం చాలా కెరియర్ మనం పొందొచ్చు. అలానే మనం ఈ పని చేయట్లేమా? ఆల్రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కనబడే ఐటమ్స్ అన్నిటి కూడా మీరు చెప్పండి, ఒక టీవీ కానీ, ఒక బైక్ కానివ్వండి, ఒక మూవీ కానివ్వండి, ఒక హోటల్ కానివ్వండి, ఒక వెహికల్ కానివ్వండి, ఏదైనా మీకు నచ్చిన ఐటమ్ ను మనం తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. అదే పనిని బయట చేస్తున్న మనం ఆ పనిని మనం ఆల్రెడీ చేస్తున్నాం, మన నోటి మాటకి ఎవరు వెలకట్టట్లేరు. ఇక్కడ అదే పనిని చేయడం వల్ల మనకి ఇక్కడ మంచి కెరియర్ మనకు అందివ్వబోతుంది ఈ కంపెనీ. సో ఆ పనిని చేస్తూ మరి మన టీంలో ఉన్నారండి గ్రేట్ మేడం, మరి వారు కిరణ్మయి మేడం గారు. నిజంగా అండి వారికి ఈ రోజున మనందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. 200 టీమ్ సైజును వారు టచ్ చేశారండి. మరి వారికి ఒకసారి టీమ్ 1 అటామిక్ గ్రూప్ నుంచి హోల్సేల్ గా మనందరం కలిసి వారికి కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ వారికి చెప్తూ మనం మోటివేట్ చేద్దాం, వారిని మనం అప్రిషియేట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ రోజున. ఎందుకంటే ఒక లేడీగా, ఒక హౌస్ వైఫ్ గా తనుంటూ మరి ఒక డెడికేటెడ్ గా ఈ సిస్టమ్ ను ఫాలో అవుతూ ఎవ్రీడే జూమ్ సెషన్ లో వారు అటెండ్ అవుతూ మరి వారి టీమ్ సైజ్ ను 200 డబల్ సెంచరీ వారు టచ్ చేశారు. కాబట్టి ఒకసారి వారికి మనం టీమ్ 1 అటామిక్ గ్రూప్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తూ, సో వారు చేశారండి ఏంది, యూజ్ అండ్ రికమెండ్. యూజ్ చేయకముందే రికమెండ్ చేశారు. మరి మనందరం కూడా చక్కగా రికమెండ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, అంతే సింపుల్ మనం చేయాల్సిన పని. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియన్ కరెన్సీలో మనం ఇక్కడ కొనే ప్రతి ప్రోడక్ట్ కి పీవీ సిస్టమ్ ఉంటుందండి. 4 to 8 పీవీస్ మనకు కంపెనీ రిలీజ్ చేస్తా ఉందన్నమాట. సో మరి ఇక్కడ మనకు డైలీ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ 15 days వన్స్ క్లోజింగ్ ఉంటుంది. డైలీ క్లోజింగ్ అండ్ 15 days వన్స్ క్లోజింగ్ ఉంటుంది. పేఅవుట్ వచ్చేసి మనకు వారానికి ఒకసారి ఇస్తారు. వీక్లీ వన్స్ అంటే 4 times ఇన్ ఏ మంత్ మనం తీసుకోవచ్చు. ఎవ్రీ 15 days కూడా ఒక ఇన్కమ్ ఉంది. నెలకు 2 సార్లు అది ఇస్తుంది. టోటల్ 6 ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. ఈ 6 రకాల ఆదాయాలు మనం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 10,000 పీవీ మనం కొనుక్కుంటే సరిపోతుంది. దానికి అయ్యే ఇండియన్ కరెన్సీ 2 to 3,000. దట్స్ ఇట్ ఎనఫ్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రోడక్ట్లలో మీకు నచ్చిన వస్తువులు, ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు 2 నుంచి 3,000 రూపాయల వస్తువులు కొనుక్కుంటే చాలు, మీరు ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఈ అన్ని రకాల ఇన్కమ్స్ మీరు అర్హత సాధిస్తారు. సో ఈ విధంగా కంపెనీకి జనరేట్ అయ్యేటువంటి పీవీస్ ఏవైతే ఉన్నాయో, మనం కొనుక్కోవడం వల్ల వచ్చేటువంటి పీవీస్ అవుట్ ఆఫ్ 100 పీవీస్ 30 పీవీస్ కంపెనీ తీసుకుంటుంది కంపెనీని రన్ చేయడానికి. అలాగే 70% పీవీ మనకి ఇస్తుంది. ప్రపంచంలో 70% పేఅవుట్ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ అటామీ మై డియర్ ఫ్రెండ్స్. అటామీ కంపెనీ ఒక్కటే ఈ రోజున 70% పేఅవుట్ ఇస్తూ నెంబర్ 1 కంపెనీగా దూసుకెళ్తున్న కంపెనీ. ఆ 70% పేఅవుట్ మనకి ఇస్తున్న దాంట్లో 3 భాగాలుగా ఇస్తుంది. 44% జనరల్ కమిషన్ అని చెప్పేసి, 20% మాస్టర్షిప్ బోనస్ కింద, 6% ఎడ్యుకేషన్ సెంటర్ కింద మనకు షేర్ చేస్తా ఉంది. అవేంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 44% జనరల్ కమిషన్ ఎక్కువ షేర్ ఉన్నది మనం ఒకసారి చూద్దామండి. ఈ 44% జనరల్ కమిషన్ ఏదైతే ఉందో మీకు 8 స్టేజెస్ లో మీకు అందుతుంది. అంటే 8 విధాలుగా మీకు అందిస్తారు. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ 2 to 3,000 మనం పర్చేజ్ చేయడం వల్ల మనకు 10,000 పీవీ ఎప్పుడైతే జనరేట్ అయిందో, ఆ జనరేట్ అయిన 10,000 పీవీ తోటి మనం ఈ ఇన్కమ్ ను తీసుకోవచ్చు. దీంట్లో మనకు ఎడమ గ్రూపు, కుడి గ్రూపు 2 గ్రూపులు ఉంటాయండి. మనకి ఎంతమంది తెలిసినా జస్ట్ ఒక 2 groups లోనే మనం వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. ఈ 2 గ్రూపులలో వాళ్ళని అడ్జస్ట్ చేయడం వల్ల డెవలప్ చేయడం అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక ఏబి ఇద్దరిని మాత్రమే నేను ఈ ఇండస్ట్రీలోకి స్పాన్సర్ చేయగలను. నాకు ఇంకా ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఏకు బికు మనం వాళ్ళను డొనేట్ చేసేస్తాము. ఇక్కడ ఇంకేం చేయడానికి లేదు. కాబట్టి 100% ఇక్కడ ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉండేటువంటి చక్కటి ప్లాన్ ను మనకు హ్యాంగిల్ పార్క్ గారు అందించారు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకుండే 2 గ్రూపుల ద్వారా చూడండి, మీకు ఇక్కడ లెఫ్ట్ టీమ్ పీవీ, రైట్ టీమ్ పీవీ అని ఇక్కడ మనకు చార్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ టీమ్ పీవీలో 3 లక్షల పీవీ, రైట్ టీమ్ పీవీలో 3 లక్షల పీవీ. ఇలా వస్తే కనుక మనకు దగ్గర ఒక రోజులో ఆ రోజు ఇన్కమ్ మీకు 1,321 రూపాయలు అవుతుంది. ఇది ఒక టేబుల్ అండి. మీకు నెక్స్ట్ దాంట్లో చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక 10,000 పీవీ తీసుకున్న మనకి
ఎడమ గ్రూప్ లో 3 lakhs పీవీ, కుడి గ్రూప్ లో 3 lakhs పీవీ అంటే ఇండియన్ కరెన్సీలో 40,000 రూపాయల కొనుగోలు అండి. అంటే జస్ట్ ఒక 20 మంది ఉంటే చాలు. ఎడమ గ్రూప్ లో 20 మంది, కుడి గ్రూప్ లో 20 మంది ఉంటే మనం దీన్ని రీచ్ కావచ్చు అనమాట. జస్ట్ ఒక అజంప్షన్. ఇలా ఆ రోజు ఇన్కమ్ మనకు 1321 వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తే గనక మన కంపెనీలో 25 వర్కింగ్ డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. 1321 ఇంటూ 25 వర్కింగ్ డేస్ అంటే 33,025 రూపీస్ పర్ మంత్ మనం ఇక్కడ జస్ట్ అర్న్ చేయొచ్చు మన గ్రూప్ లెవెల్స్ ను మనం పెంచుకోవడం వల్ల. సో మరి ఈ రోజున 2020 ఉంటేనే ఇంత ఇన్కమ్ వచ్చేటట్టుంటే కిరణ్మయ్ మేడం గారు ఇవాళ 200 మందిని డెవలప్ చేశారు వారి గ్రూప్ లో. ఇంకా కంపెనీ కూడా లాంచే కాలేదు. 200 మంది అంటే సుమారుగా లెఫ్ట్ ఒక 100 పీపుల్, రైట్ ఒక 100 పీపుల్ ఉంటారు. మరి వారి ఇన్కమ్ ఎంతలా ఉంటుంది కంపెనీ లాంచ్ అయితే మై డియర్ ఫ్రెండ్స్? ఇది మనం విజువలైజ్ చేసుకోవాలి. సో అది మనం ఆ విధంగా ఆలోచించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, మనకి 8 లెవెల్స్ లో 8 స్టేజెస్ లో ఇస్తారు కాబట్టి నెక్స్ట్ స్టేజ్ లో మనకు లెఫ్ట్ గ్రూప్ లో 3 లక్షల పీవీ, రైట్ గ్రూప్ లో 3 లక్షల పీవీ. పీవీ మారలేదు, టర్న్ ఓవర్ కూడా మారలేదు, 40,000 కానీ టీమ్ సైజ్ కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ పర్ డే 4,000 మై డియర్ ఫ్రెండ్స్. అలా 25 డేస్ వస్తే 1 lakh పర్ మంత్ తీసుకొచ్చి ఇక్కడ మనల్ని ఏజెంట్ అంటున్నారు. ప్రీవియస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఇక్కడ మనల్ని ఏజెంట్ అంటున్నారు. ఆ తర్వాత అండి స్పెషల్ ఏజెంట్ లాగా మనల్ని ట్రీట్ చేసి థర్డ్ స్టేజ్ లో 7 లక్షల పీవీ ఎడమ, 7 లక్షల పీవీ కుడి వస్తే 90,000 టర్న్ ఓవర్. దట్స్ ఇట్. జస్ట్ ఒక 50 పీపుల్ వస్తే మనం దాన్ని రీచ్ కావచ్చు. అలా అయితే కనుక పర్ డే 8,000 వస్తుంది. టాప్ రైట్ కార్నర్ లో మీరు చూడండి, పర్ మంత్ వచ్చేసి 2 lakhs వరకు మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత డీలర్ ఇక్కడ చూడండి, 15 lakhs లెఫ్ట్ గ్రూప్ లో, 15 lakhs రైట్ గ్రూప్ లో. అంటే టీమ్ సైజ్ పెరుగుతున్నప్పుడు అది ఆటోమేటిక్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నారు కిరణ్మయ్ మేడం గారు, దాదాపుగా ఇక్కడ ఉన్నారు. మీరు చూడండి, ఎడమ గ్రూప్ లో 100 మంది, కుడి గ్రూప్ లో ఒక 100 మంది ఉంటే కనుక మనము ఆ 2 లక్షల రూపాయల టర్న్ ఓవర్ కు రీచ్ అవుతాం. అప్పుడు వచ్చే పీవీ 15 lakhs అవుతుంది. అలా వస్తే ఒక్క రోజు ఇన్కమ్ 16,000 మై డియర్ ఫ్రెండ్స్. ఒక రోజు ఇన్కమ్ ఎంత అండి? 16,000. ఒక రోజు 16,000 వస్తే పర్ మంత్ ఎంత అండి? 4 lakhs. కంగ్రాచులేషన్స్ కిరణ్మయ్ మేడం గారు. బై లాంచింగ్ కంపెనీ మీరు ఈ ఇన్కమ్ తీసుకోబోతున్నారు. సో ఒక్కసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించుదాం. ఎస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇది ఇక్కడ చూడండి, ఎడమ గ్రూప్ లో 24 లక్షల పీవీ అంటే 3.5 లక్షల టర్న్ ఓవర్ ఇండియన్ కరెన్సీలో. దాది కావాలంటే 160 మంది ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత కుడి గ్రూప్ లో కూడా సేమ్ ఇలా ఉంటే 24,000 పర్ డే, 6 లక్షలు పర్ మంత్. ఆ తర్వాత నెక్స్ట్ 60 lakhs దగ్గర దగ్గర ఒక 400 మంది ఉంటే సరిపోతుంది. 8 లక్షల రూపాయల టర్న్ ఓవర్, 60 లక్షల పీవీ. అక్కడ వచ్చే ఇన్కమ్ పర్ డే 40,000 పర్ మంత్, 10 lakhs మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అండి 2 కోట్ల పీవీ లెఫ్ట్ అంటే ఎంత కావాలి? 1,300 మంది ఎడమ ఉంటే 26 లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. కొనుగోలు జరిగితే మనకు 2 కోట్ల పీవీ జనరేట్ అవుతుంది ఒక్కొక్క గ్రూప్ లో. ఇలా అయినప్పుడు 66,000 పర్ డే 16,50,000 రూపాయలు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ తర్వాత 5 crores పీవీ పర్ డే 79,000 రూపాయలు ఒక్క రోజు కండి. నెలకు వచ్చేసి 19,75,000 మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ నాట్ ఏ ఆర్డినరీ ఇన్కమ్ అండి. చూడండి జస్ట్ ఎంత, 3,300 మంది ఎడమ, 3,300 మంది కుడి ఉంటే వాళ్ళందరూ తలా 2,000 అట్లా కొనుక్కుంటే 66 లక్షల టర్న్ ఓవర్ ఇండియన్ కరెన్సీలో. అలా అయితే వచ్చే పీవీ 5 కోట్ల పీవీ. ఇలా 5 కోట్ల పీవీ ఎడమ, 5 కోట్ల పీవీ కుడి వస్తే ఆ రోజు మీ ఇన్కమ్ 79,000. అలా 25 డేస్ మీరు రీచ్ కాగలిగితే మీ ఇన్కమ్ నెలకి 19,75,000 రూపాయలు. ఒక్కసారి మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నయా పైసా పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి గొప్ప వ్యాపార భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నటువంటి చక్కటి వేదికను మనకు అందించినటువంటి హ్యాంగిల్ పార్క్ గారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మన నెక్స్ట్ లెవెల్లో ముందుకెళ్దామండి. ఇక్కడ మనకు 20% మాస్టర్షిప్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇది కనుక రీచ్ అయితే చాలా మంచి మన ఇన్కమ్ ఇంకా పెంచుకునే స్కోప్ అనమాట. ఇక్కడ ఒక 7 ప్రమోషన్స్ ఉంటాయండి. ఈ 7 ప్రమోషన్స్ అచీవ్ చేసే వాళ్ళకు ఇన్కమ్ ఇస్తారనమాట. ఫస్ట్ ప్రమోషన్ సేల్స్ మాస్టర్. ఇది మనం అవ్వాలి అంటే జస్ట్ ఎడమ గ్రూప్ లో ఒక 25 lakhs పీవీ, కుడి గ్రూప్ లో ఒక 25 lakhs పీవీ 15 రోజుల్లో మనం తెచ్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే అది రావాలంటే 3.5 లక్షల కొనుగోలు ఎడమ, 3.5 లక్షల కొనుగోలు కుడి జరిగితే మనకి 25 లక్షల పీవీ జనరేట్ అవుతుంది. ఒక 15 డేస్ లో మనం ఇలా తేయగలిగితే మనల్ని సేల్స్ మాస్టర్ అంటారు. అలా సేల్స్ మాస్టర్ అయితే గనక మన ఇన్కమ్ నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు, 15 డేస్ కి ఒక 1 lakh అంటే 15 డేస్ కి 1 lakh పర్ మంత్ 2 lakhs వరకు మనం తీసుకోవచ్చు. ఈ ర్యాంక్ మనం టచ్ చేస్తే గనక 20,000 రూపాయల వర్త్ ప్రోడక్ట్, రన్నింగ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకు 1 time గిఫ్ట్ కింద మనకి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత సెకండ్ ప్రమోషన్ డైమండ్ మాస్టర్.
డైమండ్ మాస్టర్ మనం అవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎడమ గ్రూప్ లో ఇద్దరు సేల్స్ మాస్టర్స్ ని, కుడి గ్రూప్ లో ఇద్దరు సేల్స్ మాస్టర్స్ ని మనం డెవలప్ చేస్తే ఈ ప్రమోషన్ మనం అందుకోవచ్చు. ఇది అందుకుంటే మన ఇన్కమ్ 2 to 3 lakhs ఉంటుంది. రివార్డ్ వచ్చేసి 60,000 రూపాయల క్యాష్ అవార్డ్ ఇస్తుంది. థర్డ్ ప్రమోషన్ సెరెన్ రోజ్ మాస్టర్. ఈ ర్యాంక్ మనం టచ్ చేయాలంటే ప్రీవియస్ ర్యాంక్ డైమండ్ మాస్టర్స్ లెఫ్ట్ ఒక ఇద్దరిని, రైట్ గ్రూప్ లో ఇద్దరిని డెవలప్ చేయగలిగితే 15 days లో మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ 3 to 6 lakhs. రివార్డు 1,20,000 రూపాయల క్యాష్ అవార్డు ఉంటుంది. అలాగే ఫారెన్ ట్రిప్ ఇస్తారండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కి కంబైన్డ్ 2 tickets ఇస్తారు, 4 nights 5 days లాగా. ఆ తర్వాత ప్రమోషన్ స్టార్ మాస్టర్ అండి. ఇది కావాలంటే మనకు ప్రీవియస్ ర్యాంక్ సెరెన్ రోజ్ మాస్టర్స్ లెఫ్ట్ ఒక ఇద్దరు, రైట్ ఒక ఇద్దరు మనం డెవలప్ చేయగలిగితే 8 to 12 lakhs పర్ మంత్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ మనకు 6 lakhs వన్ టైం క్యాష్ అవార్డు, 4 ఫారెన్ టికెట్స్ ఇస్తారు. ఆ తర్వాత రాయల్ మాస్టర్ లెఫ్ట్ గ్రూప్ లో 2 స్టార్ మాస్టర్స్, రైట్ గ్రూప్ లో 2 స్టార్ మాస్టర్స్ మనం డెవలప్ చేయగలిగితే 15 days లో ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ 12 to 20 lakhs పర్ మంత్. రివార్డ్ వచ్చేసి 30 lakhs వన్ టైం క్యాష్ అవార్డ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, 30 lakhs నాట్ ఏ ఆర్డినరీ ఫిగర్, వండర్ఫుల్ ఫిగర్ ఇక్కడ ఉంది. తర్వాత 60,000 రూపాయలు ఎవ్రీ మంత్ కార్ రెంట్ కింద, అంటే మెయింటెనెన్స్ కింద ఇస్తారు. ఫారెన్ ట్రిప్ కోసం 4 tickets ఇస్తారు. ఈ తర్వాత ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అయ్యేటువంటి టూరింగ్, టీమ్ డెవలప్మెంట్ కి అయ్యే ఎక్స్పెండిచర్ కింద మీకు డెబిట్ కార్డ్ ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ప్రమోషన్ అండి. ఇది కావాలంటే రాయల్ మాస్టర్స్ లెఫ్ట్ ఒక ఇద్దరు, రైట్ ఒక ఇద్దరు మనం అయితే కనుక 20 to 30 lakhs పర్ మంత్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు క్రౌన్ మాస్టర్ పొజిషన్ లో. ఇలా రివార్డ్ వచ్చేసి 1,80,00,000 మై డియర్ ఫ్రెండ్స్. మీరు వింటున్నదంతా నిజం, ఇది అక్షర సత్యం. ఆల్రెడీ ఇచ్చుకుంటూ వెళ్తున్న కంపెనీ ఇది. మీరేం పరేషాన్ గా అక్కర్లేదు. 100% ఇది ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ మీకు నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కారు కొనుక్కోవడానికి 45 లక్షల రూపాయల క్యాష్ ఇస్తుందండి. ఫారెన్ టికెట్స్ 4 ఇస్తుంది. 10 nights 11 days ట్రిప్ ఇది. ఆ తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్ లిమిట్ 1.2 నుంచి 3 lakhs వరకు ఇది ఇంక్రీజ్ చేస్తా ఉంది. ఆ తర్వాత అండి ఇంపీరియల్ మాస్టర్, చాలా టాప్ పొజిషన్ ఈ కంపెనీలో, 7th ప్రమోషన్. ఎవరైనా దీన్ని మనం డ్రీమ్ చేయాలి. సో మన అందరం దీన్ని మనం అచీవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ దిశగా మిమ్మల్ని మేము నడిపేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, ఎక్స్పీరియన్స్ తో ఉన్నాం. ఏం చేయకూడదో ఏం చేయాలో మేము అన్ని మీకు నేర్పించి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జస్ట్ మీరెల్లా మమ్మల్ని బిలీవ్ చేసి ముందుకు రండి. మిమ్మల్ని అందరినీ ఒక ఇంపీరియల్ మాస్టర్ గా మేము తీసుకెళ్లగలము. ఇది అయితే గనక ఇది అవ్వాలంటే క్రౌన్ మాస్టర్స్ లెఫ్ట్ గ్రూప్ లో ఇద్దరిని, రైట్ గ్రూప్ లో ఇద్దరిని మనం డెవలప్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ పొజిషన్ మనం రీచ్ అయితే 30 to 50 lakhs పర్ మంత్ తీసుకోవచ్చు. ఇక్కడ 6 crores వన్ టైం క్యాష్ అవార్డు ఉంది. కార్ ఫండ్, మళ్ళీ ఒక లగ్జరీ కార్ కొనుక్కోవడానికి 55 లక్షలు. ఫారెన్ ట్రిప్ కింద 4 tickets ఎవ్రీ 6 months ఒకసారి ఇస్తున్నారు. ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఈ పొజిషన్ లో మనకంటూ పర్సనల్ ఆఫీస్ ఉండాలి. ఆఫీస్ మెయింటైన్ చేయడానికి 1.5 lakh పర్ మంత్ ఇస్తున్నారు. డ్రైవర్ శాలరీ, అంత పెద్ద కార్ నడపడానికి మంచి డ్రైవర్ కావాలి కాబట్టి 50,000 పర్ మంత్ డ్రైవర్ శాలరీ కింద ఇస్తారు. ఆ తర్వాత ఒక పిఏని మీరు అపాయింట్ చేసుకోవాలి. ఆ పిఏ గారికి ఒక 50,000 రూపాయలు. ఆ తర్వాత మీరు టూరింగ్ చేయడానికి, మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మీ డెబిట్ కార్డ్ లిమిట్ 6 lakhs కి పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 7th ప్రమోషన్ లో దగ్గర దగ్గర ఇండియాలో వరల్డ్ వైడ్ గా 9 people ఉన్నారండి. ఇది అచీవ్ చేసి చూపించారు, ఇది సాధ్యమని చూపించారు. మరి వాళ్ళు సాధించగా మనం ఎందుకు సాధించలేము? మన జనాభాలో చాలా తక్కువ పర్సెంటేజ్ జనాభా ఉన్న కంట్రీస్ లో 9 మంది పీపుల్ వస్తే మరి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మన దగ్గరనే ఉన్నాం. మనం ఎందుకు కాలేము? ఎస్, 100% పాసిబిలిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనందరం చూడండి, ఒక ఇంపీరియల్ మాస్టర్ కి ఇచ్చేటువంటి కంపెనీ ఇచ్చేటువంటి ట్రీట్ అనమాట. సో ఈ విధంగా ఇది ఉంది. మనం ఇక్కడ ఇవన్నీ అచీవ్ చేయాలంటే మనం చేయాల్సిందల్లా టీమ్ డెవలప్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. టీమ్ డెవలప్మెంట్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ ఫార్ములా ఒకటి మీకు మేము ఇస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే వీక్ బేసిస్ లో మనం వర్క్ చేద్దాము. మొదటి వారంలో మనం అందరం కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక 10 మందిని మనం స్పాన్సర్ చేద్దాం. అలా వచ్చిన 10 మందిని నెక్స్ట్ వీక్ లో 7 people మనం చేయమందాం. అప్పుడు 70 people అవుతారు. అలా వచ్చిన 70 మందిని ఏమని చెప్దాం థర్డ్ వీక్ లో, అప్పుడు 280 people అవుతారు. మందిని కేవలం ఇద్దరిని చేయమందాం. 4th week లో అప్పుడు 560 people అవుతారు. ఇలా వస్తే కనుక ఫ్రెండ్స్ 560 people అంటే మీకు ఎడమ 280, కుడి 280 ఉంటుంది. ఒక్కొక్కరు 3,000 rupees పర్చేస్ చేసి 8,40,000 రూపాయలు అవుతాయి. మరి 8,40,000 రూపాయలకు 1 రూపాయికు 4 to 8 PVs ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ యావరేజ్ న 6 PVs మనం చూపించామండి. 50,000 50 lakhs 40,000 PV వస్తుంది. అప్పుడు ఈజీగా మరి అంటే మనకు కావాల్సింది 25 lakhs సేల్స్ మాస్టర్ కానికి. ఎంత అండి? 25 లక్షల PV వస్తే చాలు. బట్ ఇక్కడ 50 lakhs PV వచ్చింది. 100% ప్రతి ఒక్కరు సేల్స్ మాస్టర్ అయ్యేటువంటి
చక్కటి ప్లాను. వన్స్ సేల్స్ మాస్టర్ అయితే మీ ఇన్కమ్ దగ్గర దగ్గర 2 to 3 lakhs, 2.5, 3 lakhs వరకు టచ్ చేస్తుంది. అట్లాంటి ఇన్కమ్ వచ్చినప్పుడు మనం దీన్ని ఇంకా బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మరి ఈ యొక్క ఇండస్ట్రీని మనము టేకప్ చేయడం వల్ల మనకు ఉండేటువంటి ఫీచర్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకుండా మనము మనకున్న విరామ సమయంలో చేయడం వల్ల ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది. మనం బిజినెస్ కు మనమే ఓనర్ గా ఉంటాము. మనము బాగా డెవలప్ కావచ్చు అన్ని యాంగిల్స్ లో. అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం ఇక్కడ పొందొచ్చు, మంచి గుర్తింపును మనం పొందొచ్చు, త్వరగా మనం ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అవ్వచ్చు, లగ్జరీ లైఫ్ ను మనం లీడ్ చేయొచ్చు, గొప్ప జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చు, మన పిల్లలకు కూడా మనం అందించవచ్చు. మనము వరల్డ్ టూర్ మనం చేయొచ్చు అండి. మనం ఎంతో మందికి ఇక్కడ మనం సహాయం చేయొచ్చు. ఒక గొప్ప జీవితాన్ని మనం అనుభవించవచ్చు అనమాట. ఒక గొప్ప జీవితాన్ని మనం అనుభవించవచ్చు. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీది 100% ఇవన్నీ మనకు అందిస్తున్నవి. ఇవి అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. జస్ట్ మన మైండ్ సెట్ చేసుకొని మనం జర్నీ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇతర కంపెనీలకు మనకు ఉన్నటువంటి బిగ్ డిఫరెన్స్ అండి. ఇదంతా కూడా మన కంపెనీ చాలా హై ఎండ్ లో ఉంది. ఎవరికి అంతే ఉంది. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్తానండి. మనకు ఫ్యూచర్ అంతా కూడా వెల్నెస్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ అండి, 100% ఫ్యూచర్ అంతా కూడా వెల్నెస్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఆ క్వాలిటీ లేదండి. అంటే ఒక చెత్త ప్రోడక్ట్స్ మనం తింటున్నాం, ఏదో బతకాలి కాబట్టి తినేస్తున్నాం. కానీ మనం తింటున్న ఫుడ్ లో మన ఫోర్ ఫాదర్స్ కి దొరికినటువంటి ఒక మంచి నాణ్యతమైనటువంటి ఫుడ్ మనకు దొరకట్లేదు. కాబట్టి డెఫినెట్ గా సప్లిమెంట్స్ ను మనం లైఫ్ లో పార్ట్ గా చేసుకోవాల్సిన సమయం ఇది. మరి జాన్ పిల్లర్ గారు చెప్పారండి, పౌల్ జాన్ పిల్లర్ గారు చెప్పారు ఏమంటే, ఇట్ ఈస్ అన్ నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ అని చెప్పారు. ఏదైతే వెల్నెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మై డియర్ ఫ్రెండ్స్, కమింగ్ ఫ్యూచర్ $1 trillion ఇండస్ట్రీ అని చెప్తున్నారు. 100% ఇది నిజం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఆ దిశగా మనం ముందుకెళ్దాం. అటువంటి ఒక గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నాము. మరి ఇది ఎంత గొప్ప ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు మరి మీరు చెప్పారండి, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు చెప్పారు గొప్ప మాట. ఏమంటే, మీరు ఉన్న పలంగా జీరో అయిపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్? మళ్ళీ ఇటువంటి ఒక గొప్ప జీవితంలోకి రావాలంటే మరి మీరు ఎలా మళ్ళీ రీస్టార్ట్ అవుతారు అంటే ఆయన చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగాడు అనమాట. ఇంటర్వ్యూలో ఒక అతను అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా స్టార్ట్ అవుతాను అని చెప్పారండి. అంటే నేను కనుక జీరో అయితే కనుక నేను ఫ్యూచర్ లో మళ్ళీ నేను నా ఇంతటి పొజిషన్ నేను రీచ్ కావాలంటే తప్పకుండా నాకు సహాయం చేయగలిగే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పారు వారు. ఎంతో గొప్ప మాట అండి. అందులో ఎంత డెప్త్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే అటామిక్ కంపెనీ ఇండియాలో లాంచ్ కాలేదు ఇప్పటికీ. నెక్స్ట్ మంత్ ఎనీ మినిట్ రెడీ టు లాంచ్ అనమాట రాబోతున్న కంపెనీ. అటువంటి కంపెనీలో ఈ రోజున మీరందరూ కూడా ముందుగా ఇంత అడ్వాన్స్డ్ గా తెలుసుకుంటున్నందుకు నిజంగా మనందరం చాలా అదృష్టవంతులం. అయితే ఫ్రెండ్స్, ఇండియాలో 20 లక్షల మంది ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారండి ఇప్పటికీ. దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర అన్ని రాష్ట్రాలు కవర్ అయింది 20 lakhs. ఇది నథింగ్ నెంబర్ అండి. మన ఇండియన్ పాపులేషన్ లో చూస్తే 20 లక్షల మంది అనేది నెగ్లిజిబుల్ థింగ్. బట్ కాంపిటీషన్ మాత్రం చాలా ఉంది అన్న హెచ్చరిక మాత్రం మనం తీసుకోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి ఫ్రెండ్స్, హేమరపాటుగా ఉండకూడదు, లేజీగా ఉండకూడదు. మనందరం కూడా చాలా అగ్రెసివ్ గా, ఒక డెడికేటెడ్ గా, ఒక డిసిప్లైన్డ్ గా మనము దీన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లి మన పిల్లల ఫ్యూచర్ కు బెటర్ లైఫ్ ను, బెటర్ ప్లాట్ఫామ్ ను అందివ్వడం కోసం దీన్ని మనం మనసా వాచ కర్మణ శ్రద్ధతోటి దీన్ని సీరియస్ గా తీసుకొని ఎమర్జెన్సీ వర్క్ కింద ఒక టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీన్ని మనం డెవలప్ చేసి మంచి మ్యాన్ పవర్ ను మనం కలిగి ఉండాలి. బై లాంచింగ్ మనందరూ కూడా మంచి ఇన్కమ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫికీ చెప్తుంది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బై 2025 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎస్ అండి, ఇట్ ఈస్ ట్రూ. మరి దాంట్లో మన షేర్ ఎంత మనం ఒకసారి డిఫైన్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద ప్రెజెంటేషన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా మరి ఇంత ఓపిక నాతో కంటిన్యూ అయినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సెషన్